మీ ఆప్కి అదాలత్లో అస్సాం ముఖ్యమంత్రి గారు హిమంత బిశ్వా శర్మ గారి మీద ఉన్న ఆరోపణ ఈయన రాజకీయాన్ని మేనిపులేట్ చేస్తున్నారు. హిమంత గారు ఒకప్పుడు ఎమ్మెల్యేలని కొనడానికి అమ్మడానికి గోవాలకు తీసుకెళ్లేవారు కదా, కొన్ని సమయాల్లో గజరాక్ కూడా తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడంతా అస్సాంకి తీసుకొస్తున్నారంట. కామాక్షి దేవి యొక్క ఆశీర్వాదం కోసం వెళ్లారు. అస్సాంకి ఇప్పుడు మంచి పబ్లిసిటీ దొరుకుతుంది. దీనికి ముందు ప్రజలందరూ కామాక్షి దేవి గురించి ఏదో కొంచెం తెలుసుకొని ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా అమ్మవారి గుడికి వెళ్తున్నారు. మరి అమ్మగారింటికి వెళ్తున్నారా లేదా మీ ఇంటికి వస్తున్నారా? నేను అమ్మవారి కొడుకునే కదండి. నాకెక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి. శివసేన ఎమ్మెల్యేని విడదీయడానికి కోసం హిమంత బిశ్వ శర్మ వాళ్ళ పాకెట్స్ లో 50 కోట్లు వేశారంట కదా. ఏమండి, నేను ఇది ఎక్కడా వెళ్ళలేదు. నా గురించి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో నాకే తెలియదు. మొత్తం అస్సాము సిద్ధమైనా కూడా అంత డబ్బుని చేకూర్చలేరండి. మొత్తం అస్సాములోనే లేదండి. అస్సాంలో పెద్ద పెద్ద షుగర్ ఫ్యాక్టరీలు ఏం లేవండి. అస్సాంలో శరత్ కుమార్ లాంటి పెద్ద లీడర్లు లేరండి. ఆయన దేశం మొత్తం మీద పెద్ద లీడర్. నేను ఒక చిన్న మనిషినేనండి. ఎవరైనా మా ఇంటికి వచ్చారంటే వాళ్ళకి మంచి భోజనం పెట్టించగలను, అంతే నవలవుతుంది. సరే, మరి శివసేన ఎమ్మెల్యేలు ఎలా విడిపోయారు? వాళ్ళ మధ్య ఏదో గొడవ ఉంటుంది. కుర్దాబ్జీ మీద కోపం వచ్చి ఉండొచ్చు. ఎలా పార్టీ మారుతారండి? ఒకళ్ళు ఒక పార్టీ నుంచి బయటకు వస్తున్నారంటే ఆ సమస్య అనే పార్టీలోనే ఉంటుంది. నేనేం విన్నానంటే వాళ్ళొచ్చి హోటల్లో ఉన్నారు, రాత్రి 11ంటికి మీరు వెళ్ళారు, వెంటనే ఆట మారిపోయింది. ఇలా చూడండి, నేను నేరుగా వెళ్ళి వాళ్ళనేమీ చూడలేదండి. నేను కొన్ని ఏర్పాట్లు మాత్రమే చేశానండి. కొంతమందికి ఆరోగ్యం బాగలేదన్నారు, వాళ్ళకి నేను నా సహాయం చేశాను. అవుట్ సైడ్ హోటల్కి నేను ఫోన్ చేసి నేను చెప్పానండి, ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటానంటే ఉండనివ్వండి అని చెప్పాను. కానీ వెళ్ళేటప్పుడు GSTతో కలిపి మొత్తం డబ్బును వసూలు చేయమని చెప్పాను. అప్పుడే కదా మాకు మంచి లాభం వస్తుంది. కేజ్రీవాల్ వెళ్లారు శరద్ పవార్ ని కలవడానికి. ఆయన ఏమన్నారంటే మా ఎమ్మెల్యేని ఇలా లాగేయాలని చూస్తున్నారని. వాళ్ళు ఎమ్మెల్యేలు వచ్చారంటే మంచిదేగా. ఎంత త్వరగా రాగలరో అంత త్వరగా వస్తే మంచిది. నేను ఇప్పుడు చెబుతున్నాను, కేజ్రీవాల్ గారు, మీరు ఎంత త్వరగా వస్తే అంత మంచిదని. కానీ అస్సాంకి వచ్చాక ఎమ్మెల్యేలు ఎలాంటి ఇలా మారిపోతున్నారు? ఇలా చూడండి, ఎమ్మెల్యే అస్సాంకి రావటం వల్ల వాళ్ళకి శక్తి వస్తుంది. ఎందుకంటే అక్కడ కామాక్షి అమ్మవారు ఉంది, ఇంకా అవసరమైన గుడులన్నీ అక్కడ ఉన్నాయి. అస్సాం రావడం వల్ల మీకు శక్తి దొరుకుతుందండి. లక్ష్మీదేవి దర్శనం కూడా ఇప్పిస్తున్నారు కదా. లక్ష్మిని మనం సంపాదిస్తూనే ఉన్నాం కదా. ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదండి. 10 సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారచ్చు. ఇప్పుడు మీరు మా ఊరు వచ్చినా గానీ మిమ్మల్ని అడుగుతాం, మా దగ్గర అంత డబ్బు లేదండి. 10 సంవత్సరాల తర్వాత మేము కూడా ఇలాగే ఇచ్చే స్థితికి రావాలి, ప్రయత్నిస్తాం కూడా. ఇప్పుడు మా దగ్గర ఎక్కడుందండి? కానీ ఇది నిజమేనా? అస్సాం పొలిటికల్ టూరిజం కి ఒక ముఖ్యమైన సెంటర్ అయిపోయిందని, దాని గురించే అందరూ మాట్లాడుతున్నారు. ఇది మాకు చాలా గొప్పతనం. అస్సాం పొలిటికల్ కల్చర్ టూరిజం గా మారటం మాకు చాలా గొప్పతనం. అవటం మంచిదే కదా. ఎక్కడెక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అందరూ అస్సాంని రమ్మనండి, హోటల్ బుక్ చేసుకోండి. కాంగ్రెస్ లో కూడా ఎవరైనా వస్తామంటే వాళ్ళను కూడా అస్సాంకి తీసుకురండి. వాళ్ళకు కూడా మంచి భోజనం పెడతాను, అందులో ఏ సమస్య లేదు. ప్లేస్ మంచి ప్రదేశం, టూరిస్ట్ ప్లేస్. అస్సాం ప్రజలు ఎప్పుడు హోటల్ పక్కకే వెళ్ళింది లేదండి. మా పని వేరే, మీ పని వేరే. ఈజ్ ఏ గుడ్ ప్లేస్. హోటల్ రెడిషన్ ఉంది గువాహతిలో, కొత్త హోటళ్లు ప్రారంభించారు. కానీ ఎవరు వస్తారో రమ్మనండి. కాంగ్రెస్ లో ఒక వ్యక్తి ఉన్నారు, కుమార్ జై మంగల్ సింగ్. ఆయనేం పుకారు చెప్పారంటే అస్సాం ముఖ్యమంత్రి గారు జార్ఖండ్ సర్కార్ని పడగొట్టడానికి కోసం అక్కడున్న ఎమ్మెల్యేలకి 10 కోట్లు ఆఫర్ చేశారని. ఇలా చూడండి, నేను ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా చూడండి, అస్సాం యొక్క సీఎం ఇలాగా 10 కోట్లు ఇవ్వడానికి ముందు మా బడ్జెట్ చూడాలి కదండి. మా బడ్జెట్లో ఏముంది? ఏమండి, ఇప్పుడే మేము కొంచెంగా ముందుకు వెళుతున్నాం. వీఆర్ నాట్ వెరీ రిచ్ స్టేట్. ముందు కాలాల్లో అవ్వచ్చు, ఆ నమ్మకం మాకుంది. కానీ ఎవరికైతే 10 కోట్లు సంపాదించుకోవాలని ఆశ ఉందో వాళ్ళు అస్సాంకి రాకండి. అంతా అక్కడ రాదండి. లేదంటే మరి ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తాయి, దానికి అస్సాంలో ఒక దారి దొరుకుతుందని. ఏమండి, దీనికంటే ఢిల్లీ, ముంబైలో చాలా ఉన్నాయండి. ఒక్కసారి ఆ మ్యాప్ను చూడండి. ముందు ఈ మూలకు వచ్చి అలా తిరిగి వస్తారా ఏంటి? ఏమండి, దీస్ ఆర్ కంప్లీట్. జార్ఖండ్ లో 3 ఎమ్మెల్యేలు పట్టుబడ్డారు కదా. వెస్ట్ బెంగాల్ లో వాళ్ళ దగ్గర డబ్బులు దొరికాయని వాళ్ళు అస్సాం నుంచేగా తీసుకెళ్లింది. ఏమండి, అక్కడంతా డబ్బు వస్తుంది, కానీ 10 కోట్లు వస్తాయని చెప్పలేము. 7-8 లక్షలు రావచ్చండి. అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, నేనే చెప్పను. వాళ్ళు కాంగ్రెస్ యొక్క ఎమ్మెల్యేలు, అది వాళ్ళ యొక్క సమస్య అండి.
నా తరపు విషయం పక్కా క్లియర్గా ఉంటుంది. ఇలా చూడండి, అది జార్ఖండ్ మిగతా ప్రదేశాలన్నీ ఇన్ ఎనీవేర్ ఫర్ డెమోక్రటిక్ ఎలక్షన్. నేను ఎలాగో జార్ఖండ్లో గెలుస్తాను. నేనెందుకు జార్ఖండ్లో గొడవలు పెట్టాలి? మేము అన్నిటికీ చాలా జాగ్రత్తగా ఓపికగా ఉంటున్నాం. చూడండి, నేను ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నానని మీరు ఈజీగా చెప్పి వెళ్ళొచ్చు. ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలు 10 రూపాయలు ఖర్చు పెట్టిన దానికి 100 రూపాయల బిల్లుని ఇచ్చి వెళతారు. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంది కదా అంటారు. పొలిటీషియన్కి సంబంధించినంత వరకు అతని దగ్గర డబ్బు లేదని ప్రచారం అవుతూ ఉండాలి. ఇప్పుడు అందరూ చర్చించేది సచిన్ పైలట్ గురించి. ఆయన కూడా అస్సాం రాష్ట్రంలోకి వచ్చాడు కదా. లేదండి, ఇలా చూడండి, నన్ను అవమానిస్తే నేను ఊరికి ఉండను. అంతే, నేను పార్టీ వదిలేసి వెళ్ళిపోతూనే ఉంటాను. ఆధారం లేకుండా ఎలా అలా చెప్తారు? ఇలా చూడండి, సచిన్ పైలట్ జీ బీజేపీలో ఉండని, కాంగ్రెస్ కి వెళ్ళని, ఆయన ఎక్కడికి వెళ్ళినా నాకు సంబంధం లేదు. నేను రాజస్థాన్ పాలిటిక్స్ ని అంతగా ఫాలో అవ్వనండి. నార్మల్ టీవీలో చూడటమే నాకు తెలుసు. కానీ ఏ విషయాన్ని ఆయన టీవీలో చెప్తున్నారో, సరేనండి, మీరు బీజేపీలో జాయిన్ అవ్వండి లేదా కొత్త పార్టీ ప్రారంభించండి. కానీ ఇంత అవమానాన్ని తట్టుకొని పార్టీలో ఎలా చేరతారు? నా వల్లైతే నిజంగా కాదండి. సచిన్ పైలట్ గురించి అప్పుడప్పుడు ఇలా చెప్తున్నారు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడంటే కేవలం బీజేపీ సపోర్ట్ తో మాత్రమే ఇలా చేస్తున్నాడని. ఇలా చూడండి, బీజేపీ సపోర్ట్ చేయటం వల్ల ఒకళ్ళు ఇలా చేస్తున్నారు అంటే అతన్ని పార్టీ నుంచి తీసేయండి. అతన్ని ఎందుకు కాపాడుతున్నారు? పంపించచ్చు కదా. తన మనసులో ఎటువంటి ప్రాబ్లం లేదా? బీజేపీ అని చెప్పటం వల్లే సమస్య అవుతుందా? రాజేష్ పైలట్ తన పార్టీకి ఏ కాంట్రిబ్యూషన్ చేయలేదే ఏంటి? రాజేష్ పైలట్ కాంట్రిబ్యూషన్ లేకుండా అస్సాంలో ఏం జరిగింది? మిశ్రమంలో ఏం జరిగింది? రాజీవ్ గాంధీకి ఎంత పేరు వచ్చింది? వితౌట్ కంట్రిబ్యూషన్ ఈజ్ రాజేష్ పైలట్. తన కొడుకు అలా చేయగానే అతను బీజేపీలో చేరాడు అంటున్నారు. అదేంటంటే అవర్ విల్ ట్రై టు స్పీక్ ఎనీథింగ్ అగెనెస్ట్ వితౌట్ గాంధీ ఫ్యామిలీ. ఆయనే ఎస్టాబ్లిష్ మ్యాన్. వాళ్ళ మీదే కళ్ళు మూసుకొని నిందలు వేయటం మొదలు పెడతారు. ఏం సార్, ఇలాగనే రాజకీయాలు చేస్తారా? ఇదిగో చూడండి, కర్ణాటకలో ఒక అద్భుతమైన ఏర్పాటు చేశారు. వాళ్ళు సగం సగంగా డివైడ్ చేసుకున్నారు. సీతారామయ్య, డీకే శర్మ. దానికని 2 సంవత్సరాలు ఎక్కడ ఉంటారు? లోక్సభ ఎలక్షన్ల తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఉంటుందా? అది మీరే చెప్పాలి. అది మీకు తెలుసు కదా, అందులో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అలా కాదు, అందులోంచి ఎంతమంది అస్సాంకి వస్తారన్న దాంట్లో ఉంటదేమో. డూ యూ థింక్ దట్ ఈస్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్పైరీ డేట్ ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్? నాకున్నట్టు తెలియట్లేదు. అప్పుడేమవుతుంది? విడిపోతుంది అంతే. ఇంకొకళ్ళు అందులో ప్రారంభమవుతారు. ప్రజల్లోంచి ఇప్పుడు ఎవరైనా ప్రశ్న అడుగుతారా? లేదు, మీరు ప్రెస్ వాళ్ళకి చెప్పేటప్పుడు మమతా బెనర్జీ మీకు టీ వేసి ఇచ్చేవారని చెప్పారు. నా ప్రశ్న ఏంటంటే ఆవిడ ఎలా మీకు ఇంత క్లోజ్ ఫ్రెండ్గా అయ్యారు? ఆవిడకి ఫ్రెండ్సే లేరని ఆవిడ చెప్తారు. మేము ఒకానొక కాలంలో ఇద్దరం కాంగ్రెస్లో ఉన్నాం. అందువల్ల ప్రతి ఒక్కరితోనూ నాకు బంధం బాగుంటుంది. నేను అందరితోనూ ఆ స్నేహాన్ని అలాగే కంటిన్యూ చేస్తాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమయంలో మనకి సహాయం చేస్తూ ఉంటారు. అందువల్ల నేను ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలాగా ఎప్పుడూ ఉండను. అయితే ఈ రిలేషన్షిప్ పార్టీని విడదీయడానికి ఉపయోగపడుతుందా? కొన్నిసార్లు సహాయంగా ఉంటుంది, కొన్నిసార్లు ఉపద్రవంగా ఉంటుంది. కొన్ని సమయాల్లో సహాయంగా ఉంటుంది, కొన్ని సమయాల్లో ప్రాబ్లం కూడా అవుతుంది కదా. ఇలా చూడండి, అతనితో ఇతను చాలా బాగుంటాడు, అందువల్ల కొన్ని సమయాల్లో డౌట్ వస్తుంది కదా. 2 జరుగుతాయి అంతే. డబుల్ ఏజెంట్. ప్రమోద్ తివారీ ఏమంటున్నారంటే, ఈ పనులని మీరెందుకు చేస్తున్నారంటే మోదీజీకి ఐస్ పెట్టాలనుకుంటున్నారు. ఆయనకి ఐస్ పెట్టి పెట్టి ఇప్పుడు గుడౌన్లో ఐసే లేకుండా పోయింది. చూడండి, నేనేం చెబుతానంటే మోడీ గారు తనొక చోట ఉన్నారండి. ఆయన ప్రధానమంత్రి, దేశ నాయకుడు. కానీ ఇప్పుడు దేశానికి ఏం అవసరం అంటే తర్వాత గాంధీ ఫ్యామిలీ, ఈ కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఉంది కదా, అది నాశనం అవుతుంది. దానికోసం నేను ఏ ప్రయత్నమైనా చేస్తాను. ఇప్పుడు ప్రమోద్ తివారీ సార్ రావాలని ఆశపడితే నాతో ఫోన్లో మాట్లాడమనండి.